వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత కుల విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు ఆరోపించిన లిబరేషన్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్. అకాల వర్షాలతో పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం. తుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలి, కొనడం లేదనే మాట రాకూడదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కేసినేని చిన్నిపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు నేతి ఉమామహేశ్వరరావు ఆరోపణలు. సోషల్ మీడియా వేదికగా విచారణ జరపాలని కోరిన ఎంపీ కేసినేని నాని. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత కుల విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తూ విభజించి పాలించడానికి చూస్తున్నాయని లిబరేషన్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఆరోపించారు. ఎస్సీ/ఎస్టీ చట్టాన్ని రాజకీయ కక్షలకు ఉపయోగించుకుని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ/ఎస్టీ పోలీస్ స్టేషన్లకు డీఎస్పీలను తక్షణమే నియమించాలని డిమాండ్ చేస్తూ బహుజన సేన ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ మరియు దళిత ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలియజేశారు. అనంతరం విజయ్ కుమార్ మాట్లాడుతూ శ్రీచందు ఆధ్వర్యంలో ఎస్సీ/ఎస్టీ చట్ట పరిరక్షణ కోసం ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో కులమత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఎస్సీ/ఎస్టీ చట్టాన్ని నీరుగార్చే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మైనార్టీ వర్గాలపై దేశవ్యాప్తంగా దాడులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మనువాదాన్ని మరలా తీసుకువచ్చేందుకు కుట్రలు పన్నుతున్నారని, అందుకు నిదర్శనం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్నానని చెప్పడమేనన్నారు. పిఠాపురంలో దళితుల పట్ల వివక్ష చూపించినా పట్టించుకోలేదన్నారు. శ్రీచంద్ మాట్లాడుతూ ఎస్సీ/ఎస్టీ పోలీస్ స్టేషన్లలో డీఎస్పీలను నియమించకుండా ఏడాదిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దీంతో దళితులకు అన్యాయం జరుగుతోందన్నారు. ఓకే రెడీ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీచందు బహుజన సేన అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి సంబంధించి ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యల్లో విఫలమవుతుంది కాబట్టి ఒక పగడ్బందీగా చర్యలు తీసుకోవాలి అన్న అంశం మీద ఇక్కడ మహాధర్నాన్ని చేపట్టడం జరిగింది. సో వారికి మద్దతుగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఈ ధర్నాలో పాల్గొనడం జరుగుతుంది. అయితే కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వం దేశంలోనూ రాష్ట్రంలోనూ రకరకాలైనటువంటి చిచ్చులు రగిలిస్తూ ఉన్నాయి. ఒకవైపు మత చిచ్చు, మరొక వైపు కుల చిచ్చు కూడా రగిలించేటువంటి కార్యక్రమాలు నడుస్తున్నాయి. కొంతకాలంగా గమనించినట్లయితే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఉన్నటువంటి ప్రొవిజన్స్ని మాడిఫై చేయడానికి సుప్రీంకోర్టు ద్వారా ప్రయత్నం చేశారు. నాన్ బెయిలబుల్ వారెంట్ నుండి వచ్చినటువంటి కేసుని అట్రాసిటీ కేసు కింద బుక్ చేయకుండా జనరల్ క్రైమ్గా నమోదు చేసి తర్వాత ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు దానిలో ఉంటే అప్పుడు అట్రాసిటీ ప్రొవిజన్స్ తీసుకోవాలనేటువంటి ఒక మార్పుని సుప్రీంకోర్టు ద్వారా ఒక ప్రయత్నం చేశారు. అయితే దేశవ్యాప్తంగా భయంకరమైనటువంటి ప్రతిఘటన పోరాటాలు వస్తే అల్లకల్లోలం అయిపోతుంది, పబ్లిక్ రివోల్ట్ వస్తుంది, ప్రజల నుంచి విప్లవం వస్తుందని భయపడి ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఒక్కొక్క కులాన్ని ఒక్కొక్క మతాన్ని ఏర్పాటుగా చేసి వారి మీద ఒక ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారాన్ని అవకాశాన్ని వాడుకుని ఒక పక్కకు నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. అలా ముస్లిమ్స్ మీద యాక్ట్ చేశారు. వారు ఎంతో కాలంగా నడుపుకున్నట్టు రకంగా ఈ రోజున ఆ యొక్క అట్రాసిటీ యాక్ట్ను నీరుగార్చే రకంగా ఏర్పాటు చేస్తుందనే విషయాన్ని ఈ సమాజం దృష్టికి తీసుకొస్తున్నాను. అదే రకంగా 41 నోటీసు బెయిల్ ఇవ్వడం అంటే, స్టేషన్ బెయిల్ ఇవ్వడం అంటే ఎంత దారుణమైన విషయమో ఒకసారి మీరు పరిశీలించండి. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం ఒక జనరల్ జడ్జి కూడా అట్రాసిటీ యాక్ట్ లో బెయిల్ ఇవ్వడానికి జిల్లా జడ్జి కూడా అధికారం లేదు. జనరల్ జిల్లా జడ్జి కూడా అట్రాసిటీ కేసు నమోదైతే బెయిల్ ఇవ్వడానికి అధికారం లేదు. అలాంటిది
ఒక పోలీస్ స్టేషన్లో సిఐ అధికారి 41 నోటీస్ ఇచ్చేసి బెయిల్ ఇచ్చేస్తున్నాడు. అంటే ఒక జడ్జికి అధికారం లేకున్నా కూడా ఇక్కడ ఒక పోలీసు బెయిల్ ఇచ్చేయడం అంటే ఈ చట్టాన్ని ఏ రకంగా ప్రత్యేక చట్టంగా భావించాలి, ఎలా నీరు గరుస్తున్నారో ఈ సమాజానికి అర్థమవుతుంది. ఇంకనైనా వినతుల ద్వారా, ధర్నాల ద్వారా, నిరసనల ద్వారా మా యొక్క ఆకాంక్షను, మా యొక్క ఇబ్బందులను ప్రభుత్వం ముందుంచే బాధ్యత ప్రజా సంఘాలుగా మాపై ఉన్నది. అదిగో మా బాధ్యత మేము నెరవేర్చాం. మీరు నెరవేర్చాల్సిన బాధ్యత. మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామో ప్రత్యేక పోలీస్ స్టేషన్లకు డిఎస్పీలను కేటాయించాలని మీరు కేటాయించి మీ యొక్క చిత్తశుద్ధిని ఎస్సీ ఎస్టీ సమాజం పట్ల నిరూపించుకోండి. లేదంటే రాబోయే ఎన్నికల్లో కూడా మా యొక్క పాత్రని ఏ రకంగా మీకు చూపించాలో ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రుచి తెలుసు. రాబోయే రోజుల్లో మీకు కూడా అలాంటి రుచి చూపించడానికి ఎస్సీ ఎస్టీ సమాజం సిద్ధమవుతుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాం. స్వర్ణాంధ్ర @2047 దార్శనికతకు అనుగుణంగా ప్రతి కుటుంబం నుంచి ఒకరు పారిశ్రామికవేత్తగా ఎదగాలని, ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చేలా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ముఖ్యంగా యువత, మహిళలకు ప్రభుత్వ పథకాల గురించి తెలియజేయాలని పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ సందర్భంగా జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు ఎంఎస్ఎంఈ థీమ్ స్టాల్ను ఏర్పాటు చేశారు. కలెక్టర్ లక్ష్మీషా స్టాల్ను ప్రారంభించి స్టాల్ ద్వారా ప్రజలకు అందించాల్సిన సేవలపై దిశానిర్దేశం చేశారు. పారిశ్రామిక రంగానికి సంబంధించిన పథకాలు, కార్యక్రమాలపై రూపొందించిన కరపత్రాలు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారిశ్రామిక యూనిట్ను ప్రారంభించి తన కాళ్లపై తాను నిలబడడంతో పాటు మరో 10 మందికి ఉపాధి కల్పించాలనుకునే ఔత్సాహికులకు పారిశ్రామిక విధానాలు, అనుమతుల మంజూరు ప్రక్రియ, మౌలిక సదుపాయాలు, వినూత్న వాణిజ్య అవకాశాలు, ప్రాజెక్టుల రూపకల్పన, రుణాలతో పాటు వివిధ వనరుల పరంగా మద్దతు లభించే PMEGP ముద్ర, PM విశ్వకర్మ, MSME ప్రోత్సాహకాలు తదితరాలపై అవగాహన కల్పించాలన్నారు. పారిశ్రామిక యూనిట్ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన శిక్షణ కూడా ఇవ్వాలన్నారు. ఆధునిక మార్కెటింగ్ సౌకర్యాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ లక్ష్మీషా సూచించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో స్టాల్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రకృతి సేద్యం ఉత్పత్తులు, చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేసిన సేంద్రియ ఎరువుల స్టాల్ను కూడా కలెక్టర్ లక్ష్మీషా పరిశీలించారు. అంటే ఇది అదే ఇప్పుడు అక్కడ జరిగిన రైల్వే ఒకటే జరిగింది కదా, అంత తప్ప ఇంకా జరిగినాయి. జాయింట్ ఎక్స్పెరిమెంట్ విల్ బి కండక్టెడ్ అండ్ వెరీ సూన్ అని పెడుతున్నాడు. ఎక్స్చేంజ్ చౌకాస్ నోటీస్ తీసుకెళ్ళాం. ఎవడెవడు ఇది విల్ బి కండక్టెడ్ అని చూడు. ఇప్పుడు ఇది జూలైలో పెట్టారు. విల్ బి కండక్టెడ్ అని పెట్టేసి క్లోజ్ చేశాడు. ఇది ఎక్కడ కండక్ట్ చేశాడు? వేర్ ఇస్ ద రిపోర్ట్ ఫర్ దట్? ఇప్పుడు వెళ్ళిపోవాలమ్మా షోకాస్ నోటీస్. ఎవడో మీ అన్న పేరు రామారావు. మీ అన్నతో రామారావు. మీది ఎంత అయింది ఎంత యాక్చువల్లీ? 52 ఇప్పుడే సరైన వాళ్ళు మారింది. సరేలే పని ఇప్పుడే మారడం వల్ల ఆయన అటు తిరిగారా? కానీ మీరు పంచుకున్నది ఏమైనా రిజిస్టర్ చేసుకున్నారా? మరి ఎంఆర్ తహసీల్దార్ ఏమంటున్నాడు? త్వరలో విడుదల కానున్న CRDA నిధులతో తూర్పు నియోజకవర్గంలోని అన్ని డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. విడుదల ప్రాంతంలో మురుగునీటి కాలువలో ఆడుకుంటున్న బాలుడు వర్షనీటి ప్రవాహం పెరగడంతో కొట్టుకొని పోయి మృతి చెందడం బాధాకరమని అన్నారు. వర్షాలు పడుతున్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్ కనకదుర్గ కాలనీ కనకమెడల రవీంద్ర కమ్యూనిటీ హాల్ ఏరియాలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. అనంతరం డివిజన్లో 11 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా సమయంలో హైదరాబాద్లో చుక్క వర్షం నీరు కూడా రోడ్డుపై నిల్వ ఉండకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఇప్పుడు అదేవిధంగా రాజధాని అమరావతి పరిధిలో కూడా వర్షం నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటారని అన్నారు. నగరంలో కురిసిన వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయని, అందుకు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణ గురించి పట్టించుకోకపోవడమే కారణమని అన్నారు.
అలాంటి పరిణామాలు నగరంలో మరోసారి పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిఆర్డీఏ నుంచి డ్రైనేజీ వ్యవస్థలు మెరుగుపరచడానికి 200 కోట్ల రూపాయలను కేటాయించారని చెప్పారు. ఆ నిధుల్లో తూర్పు నియోజకవర్గానికి సుమారు 70 కోట్ల రూపాయలు నిధులు మంజూరవుతాయన్నారు. ఆ నిధులతో తూర్పు నియోజకవర్గంలోని ప్రధాన కాలువలైన గుండతిప్ప డ్రైన్, పులేటి కాలువలతో పాటు బెంజ్ సర్కిల్, కృష్ణలంక, రిటర్నింగ్ వాళ్ల దగ్గర ఇతర ప్రాంతాలు డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ తెలిపారు. వర్షాలు పడినప్పుడు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. గుడదల ప్రాంతంలో మురుగునీటి కాలువలో ఆడుకుంటున్న బాలుడు వర్షం నీటి ప్రవాహం పెరగడంతో కొట్టుకుని పోయి మృతి చెందడం బాధాకరమని అన్నారు. వర్షాలు పడుతున్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సిఆర్డీకే నుంచి త్వరలోనే నిధులు విడుదలవుతాయని పనులను కూడా ప్రారంభిస్తామని ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ చెప్పారు. అక్కడ ఆయన ఆ నీళ్లను తోడేసే మార్గాలు చూసినట్టే విజయవాడ నగరంలో కూడా నీళ్లు వచ్చిన చట్టాలు తక్షణమే ఆ తోడి నదిలో పంపించేటట్టుగా చేయాలని ఆలోచనతోనే ఈ స్టారం వాటర్ డ్రైన్ అనే కార్యక్రమాన్ని 2014లో మొదలుపెట్టిన కార్యక్రమం పూర్తి కాకుండా 2019లో అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని చిందరవందర చేసిన మరలా అదే కార్యక్రమం కంటిన్యూ చేయడానికి సిఆర్డీఏ సహకారంతో ఈ స్టారం వాటర్ ఎక్కడా కూడా నీరు నిలవ ఉండకూడదనే ఉద్దేశంతోనే ఆయన ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నారు. దాని ప్రకారం వర్షంతో పడి, ఎందుకంటే కొండ ప్రాంతం, కొండల నుంచి ఒకేసారి నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు వచ్చిన నీళ్ళని అదే స్పీడ్గా బయటికి వెళ్ళిపోవడానికి ఇంజనీర్లు ప్లాన్ వేసి ఆలోచన చేసి వేసే విధంగా కొండ ప్రాంతాలు ఆ విధంగాను ఈ కాలనీలో డ్రైన్లన్నీ వెళ్ళక సగం కట్టిన డ్రైన్ల వలన, అసంపూర్తిగా ఉన్న డ్రైన్ల వలన ఈ కాలనీలో కూడా డ్రైన్లోకి వెళ్ళక రోడ్ల మీదకి రావటం, అది ఇళ్లలో కూడా లైట్గా రావటం, సెల్లార్లో మరీ ఇబ్బంది పెట్టడం జరుగుతోంది. వీటన్నిటికీ పరిష్కారంగా ఆ డ్రైన్స్ని సిఆర్డీఏ ఇచ్చే 200 కోట్ల రూపాయలతో మన ప్రాంతంలో సుమారు మనకి 60-70 కోట్లు వస్తాయి. దాంట్లో గుంటతిప్ప డ్రైన్కి 15 కోట్లు, పుల్లేటి కట్ట డ్రైన్కి 15 కోట్లు, మిగతా 7 కోట్లు ఈనాడు దగ్గర, ఇంకా మన ఈ కృష్ణలంక ప్రాంతంలో ఉన్న 11వ డివిజన్లో కనకదుర్గ కాలనీలోని మెయిన్ రోడ్ని 11 లక్షల వ్యయంతో వేయటానికి, శంకుస్థాపన చేయడానికి మన ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ గారు రావడం జరిగింది. ఇది యాక్చువల్గా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆటోనగర్కి వెళ్ళేది ఒక మెయిన్ రోడ్డు, మన హై స్కూల్ నుంచి కనెక్టింగ్ రోడ్ ఇది ఒకటి. ఈ వాన పడినప్పుడు కొంచెం నీళ్ళు నిలబడి ఈ రోడ్ అంతా అంతకుముందు పాడైపోయింది. సో ఇప్పుడు మొత్తం మళ్ళీ రోడ్డు అంతా నీట్గా వేయడానికి ప్రజల కోరిక మేరకు ఎమ్మెల్యే గారిని అడగగానే శాంక్షన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రేపు సాయంత్రంలోగా పరిహారం అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూడాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా పిడుగుపాటుకు గురై చనిపోయిన 8 మంది బాధితుల కుటుంబాలకు పరిహారం కూడా తక్షణమే అందించాలని ఆదేశించారు. గత 2 రోజుల పాటు రాష్ట్రంలో కురిసిన వర్షాలపై సీఎం చంద్రబాబు సచివాలయంలో వ్యవసాయ విపత్తుల నిర్వహణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో జరిగిన పంట ప్రాణ నష్టం గురించి అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు. జిల్లాలో అకాల వర్షాలు, ప్రస్తుత పరిస్థితులను గురించి సీఎంకు కలెక్టర్లు వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఇంకా వర్ష సూచన ఉన్నందున కలెక్టర్లు, అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రాణ నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విపత్తుల సమయంలో అధికారులు మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. పిడుగుల పడే సమయాల్లో ప్రజలు సెల్ ఫోన్లకు సందేశం వెళ్లని సమయంలో దగ్గరగా ఉన్నట్లయితే నేరుగా వెళ్లి అప్రమత్తం చేయాలని సూచించారు. దీనికి అనుగుణంగా సచివాలయంలోని సిబ్బందిని సిద్ధం చేయాలన్నారు. పిడుగులు పడి చనిపోయిన పశువులకు కూడా నిబంధనల మేరకు పరిహారం వెంటనే విడుదల చేయాలన్నారు. జిల్లాలో పరిస్థితులను బట్టి కింది స్థాయి అధికారులతో కలెక్టర్లు సమన్వయం చేసుకోవాలని సూచించారు.
కేసినేని చిన్నిపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు నేతి ఉమామహేశ్వరరావు ఆరోపణలు చేశారు. చిన్నిపై వస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణ జరపాలని కోరారు. ఈ విషయాలను మాజీ ఎంపీ కేసినేని నాని తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారని చెప్పారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ జోనల్ కోఆర్డినేటర్ నేతి ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా విజయవాడ ఎంపీ కేసినేని చిన్నిపై తీవ్ర ఆరోపణలు చేశారు. అనేక డొల్ల కంపెనీల ఏర్పాటు చేసి అక్రమంగా కోట్లు సంపాదించారని కేసినేని చిన్నిపై అనేక ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. మద్యం కుంభకోణ విషయంలో గత ప్రభుత్వం అన్ని విధాలుగా దోచుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డిపై విచారణ జరుగుతున్న సమయంలో చిన్ని కుటుంబ సభ్యులు మరియు కసిరెడ్డి కలిసి ఫ్రైడ్ ఇన్ఫ్రా ఫ్రీ ఎల్ఎల్బి అనే కంపెనీ గతంలో ప్రారంభించిన విషయం బయటకు వచ్చిందని అన్నారు. ఈ విషయాన్ని మాజీ ఎంపీ కేసినేని నాని కూడా సోషల్ మీడియాలో వెల్లడించినట్లు తెలిపారు. అలాగే నాని మరిన్ని డొల్ల కంపెనీల వివరాలు కూడా బయటపెట్టారని అన్నారు. లోకేష్ జైషాలతో చిన్ని సన్నిహితంగా వ్యవహరిస్తున్నారని, ఈ స్థితిలో టీడీపీ నాయకత్వం చిన్నిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. చిన్నిపై ఇన్ని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సీబీఐ విచారణ చేపట్టాలన్న డిమాండ్తో త్వరలోనే కేంద్రానికి లేఖ రాస్తామని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం విజయవాడ ఎంపీ అయిన కేసినేని చిన్ని మీద వస్తున్న ఆరోపణల పరంపర. మొన్న ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ద్వారా ఆల్మోస్ట్ 60 ఎకరాలంటే 2000 కోట్లకు పైగా భూమిని సంపాదించిన పరిస్థితి. ఆ కంపెనీ చెక్ చేస్తే సతీష్ సబ్బూరి అని 1% షేర్ ఉన్న వ్యక్తి, 99% ఉన్న ఎంప్లాయీ, ₹1,00,000 పెట్టుబడితో తెలంగాణలో 5,000, ఇక్కడ 5,700 కోట్లు, మొత్తం 10,700 కోట్లు పెట్టుబడి పెడతానని కాంట్రాక్ట్ ఎంటర్ అయిన ధర్మలా సతీష్ సబ్బూరి అనే వ్యక్తి కేసినేని చిన్నికి సంబంధించిన వ్యక్తి అనే దానిక లోపలికి చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సతీష్ సబ్బూరి 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్లో అతను కూడా భాగస్వామి. అలాగే రమేష్ రామకృష్ణ అబ్బూరి, వెంకట అబ్బూరి, కేసినేని చిన్ని వాళ్ళ వైఫ్ లక్ష్మి, అలాగే కేసినేని వాళ్ళ అబ్బాయి, మొత్తం వీళ్ళంతా వ్యాపార భాగస్వాములు. అదొక కథ నడుస్తున్న ఈ క్రమంలోనే మద్యం కుంభకోణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గత ప్రభుత్వం అరాచకంగా వెళ్ళిన విధానం చెప్పాలంటే రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో అలా దోచుకోవడానికి ప్లాన్ చేసిన జగన్మోహన్ రెడ్డి తరహా ఆ జమానా మీద అందరం పోరాడాం. ఆ రోజుల్లో మేము కూడా ఉన్నాం. అలాంటి ప్రభుత్వం మీద విచారణ జరుగుతున్న ఈ సమయంలో ముఖ్యంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అన్న వ్యక్తి, ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అన్న వ్యక్తితో టీడీపీ ఎంపీ అయిన కేసినేని చిన్ని వ్యాపారం చేస్తున్నాడంటేనే మనకి చూడాల్సిన అవసరం అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ 2021లో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అలాగే కేసినేని చిన్ని వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిపి స్థాపించిన కంపెనీ ప్రైడ్ ఇన్ఫ్రా ఎల్ఎల్పి అని ఉంటుంది. మీరు చూస్తే అర్థమవుతుంది. మీకు ఇచ్చిన ఆ డాక్యుమెంట్లో ప్రైడ్ ఇన్ఫ్రా కాన్ ఎల్ఎల్పి 2021లో స్థాపించారు. దీని డైరెక్టర్స్ వచ్చేకి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అలాగే జానకి లక్ష్మి కేసినేని, అంటే వీళ్ళిద్దరు కలిపి ఆ కంపెనీ ఫ్లోట్ చేసిన పరిస్థితి. ఈ కంపెనీ ఎందుకు ఇంపార్టెంట్, ఇంకో కంపెనీ ఏదైతే మొన్న సిఐడి ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఆరోపించిన దాని ప్రకారం ఈ కంపెనీ ఏదైతే ఉందో ఈశ్వాని ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో తడిచిన ధాన్యాన్ని పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ప్రతి గింజ కొనుగోలు చేస్తామని, రైతులు ఆధైర్యపడొద్దని హామీ ఇచ్చారు. దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని, మీరు వారిని ప్రోత్సహించకండి సూచించారు. ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని, గత ప్రభుత్వంలో రబీలో 25,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే కూటమి ప్రభుత్వం ఈ రబీలో 59,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తుందని వ్యాఖ్యానించారు. రైతుల సమస్యను సీఎం ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెడతామని చెప్పారు. ధాన్యం కొనుగోలు నిర్లక్ష్యం వహించిన అధికారులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. అయితే ప్రభుత్వం ఖచ్చితంగా రైతుకి ఆప్తమిత్రులుగా ధైర్యం నింపే విధంగా మా కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలతోటి ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు నెహ్రూ గారి పిలుపు మేరకు ఈ ప్రాంతంలో గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ధాన్యం ఎవరైతే ఎండబెట్టడానికి కోసం, ఆరబెట్టడానికి కోసం నిలబెట్టుకున్నారో ఈ వర్షాల వలన తడిసిన ధాన్యం ఖచ్చితంగా ప్రతి గింజ కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఇందులో ఏ మాత్రం ఎవరికి కూడా అపోహాలు అవసరం లేదు. అదేవిధంగా నేను మాటిస్తున్నా అందరికీ కూడా తక్కువ రేట్లకి హడావడిగా దళారులు వచ్చి మిమ్మల్ని మభ్యపెట్టి కొనుగోలు చేయడానికి చేస్తున్న ప్రక్రియను కూడా మీరు దయచేసి ఎంకరేజ్ చేయబాకండి.
ప్రభుత్వం మీ దగ్గర కొనుగోలు చేస్తుంది. ఉదాహరణకి గత సంవత్సరం పోల్చుకుంటే ఇదే రబీలో గత సంవత్సరం ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం 25,000 మెట్రిక్ టన్నులు మన జిల్లాలో, కాకినాడ జిల్లాలో. అదే మన కూటమి ప్రభుత్వం ఆల్రెడీ 59,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. 95,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి మేము టార్గెట్ ఇచ్చాం. ఇప్పుడే ఉదయం జేసీ గారితో అధికారులతో మాట్లాడిన తర్వాత తప్పకుండా ఈరోజు మధ్యాహ్నం 3ంటికి సమావేశంలో అవసరమైతే ఇంకొక 50,000 మెట్రిక్ టన్నులు పెంచడానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు నెహ్రూ గారు కూడా ఇప్పుడే మాట ఇచ్చాను. 250 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలి ఈ మండలంలో అవసరం చెప్పారు. 250 కాదు, అవసరమైతే 350 మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేస్తామని నేను హామీ ఇచ్చాను. తప్పకుండా రైతాంగానికి మాత్రం మేము నిలబడతాం. ఎవ్వరూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీరు ఒక నమ్మకంతో కొంచెం ఈ 2 రోజులు ఎండలు బాగానే ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా మీకు తేమ శాతంలో పొరపాటు జరగకుండా, గోతాల విషయంలో మీకు పొరపాటు జరగకుండా మీకు రావాల్సిన కనీస మద్దతు ధర వచ్చే విధంగా ప్రభుత్వం నిలబడుతుంది. నిన్న కూడా నేను చెప్పాను పత్రికా సమావేశంలో, కార్మిక వర్గాన్ని దోపిడీ నుంచి విముక్తి చేసే గొప్ప సిద్ధాంతాన్ని కార్ల్ మార్క్స్ రూపొందించారని వామపక్ష నేతలు పేర్కొన్నారు. ధనిక పేదల మధ్య అంతరాలు తగ్గించేందుకు మార్క్సిజం కీలకంగా ఉపయోగపడుతుందన్నారు. కార్ల్ మార్క్స్ స్ఫూర్తితో దోపిడీ సమాజానికి వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని సమరశీల పోరాటాలకు సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కార్ల్ మార్క్స్ జయంతి సందర్భంగా హనుమానుపేటలోని ఏంగెల్ కార్ల్ మార్క్స్ విగ్రహాల వద్ద సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణుడు నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కార్మిక వర్గాన్ని దోపిడీ నుంచి విముక్తి చేసే గొప్ప సిద్ధాంతాన్ని మార్క్స్ రూపొందించారని తెలిపారు. పెట్టుబడిదారీ సమాజంలో నిరుద్యోగం, పేదరికం రోజురోజుకు తీవ్రమవుతున్నాయని చెప్పారు. ఒక మనిషిని ఇంకొక మనిషి దోపిడీ చేసే వ్యవస్థకు వ్యతిరేకంగా వర్గ పోరాటాన్ని కార్ల్ మార్క్స్ ఉధృతం చేశారని గుర్తు చేశారు. సమాజంలో అందరికీ తిండి, ఇల్లు, బట్ట లాంటి కనీస సౌకర్యాలు అందుబాటులోకి రావాలని, దానికి అనుగుణంగా కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమాజంలో రోజురోజుకు పేదల సంఖ్య పెరిగిపోతోందని, అదే స్థాయిలో కార్పొరేట్ల సంపద కూడా తీవ్రంగా పెరుగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ధనిక పేదల మధ్య అంతరాలు తగ్గించేందుకు మార్క్సిజం కీలకంగా ఉపయోగపడుతుందని అన్నారు. మహనీయుడు కార్ల్ మార్క్స్ 207వ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వామపక్ష మేధావులు, కమ్యూనిస్ట్ పార్టీలు, వర్కర్స్ పార్టీలు, సోషలిస్ట్ పార్టీలన్నీ కూడా ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ప్రపంచ మానవాళి చరిత్రలో దోపిడీకి తావులేని ఒక సమాజాన్ని ఆయన ఆశించడమే కాకుండా దానికోసం కోట్లాది మంది ప్రజానీకానికి ఒక శక్తివంతమైన ఆయుధాన్ని ఇచ్చిన వ్యక్తి మహనీయుడు కార్ల్ మార్క్స్. అందుకోసమే ఇవాళ గత శతాబ్దంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రథముడిగా ఆయన పేరు రావడం జరిగింది. కాబట్టి అలాంటి మహనీయుడు సూచించిన మార్గంలో ఇవాళ భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కష్టజీవుల రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా ముందుకు సాగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి మన దేశంలో ఇవాళ ఒక రకమైన యుద్ధ వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇటీవల జరిగిన అత్యంత దారుణమైన టెర్రరిస్టు ఘటనను ఆధారంగా చేసుకొని ఇవాళ భారతదేశానికి, పాకిస్తాన్కి యుద్ధాన్ని తీసుకురావడానికి కూడా కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తారు. కార్ల్ మార్క్స్ జయంతి సందర్భంగా సిపిఎం తరఫున, వామపక్ష పార్టీల తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. ఈరోజు మార్క్స్ చెప్పినటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభం, కార్మిక వర్గ శ్రామిక వర్గానికి అధికారం కావాలనేటువంటి ఆ వర్గ పోరాట సిద్ధాంతం ఏది ఉందో ఇంతకుముందు ఎప్పుడూ లేనంత రెలవెన్సీ, ఆవశ్యకత ఈరోజు మన సమాజానికి ఏర్పడింది. కార్మిక వర్గం తన హక్కుల కోసం ఒకవైపు పోరాడుతుంది. మే 20న సమ్మెకి సన్నద్ధం అవుతుంది. రెండో వైపున ప్రజల్ని, కార్మిక వర్గాన్ని చీల్చడానికి మతోన్మాదం పేరుతో ఉగ్రవాదం ఇవన్నీ కూడా ప్రజల్ని చీలుస్తున్నాయి. ఇంకొక వైపు బీహార్ ఎన్నికలు జరుగుతున్నాయని మోడీ కులగణన ఇప్పుడు ఉన్నట్టుండి ప్రకటించాడు. ఏ కులగణన అయితే వ్యతిరేకించాడో మోడీ, ఈ కులగణనే దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుంది, బలహీనం చేస్తుంది, అర్బన్ నక్సల్స్ తెచ్చి రుద్దుతున్నారు అని చెప్పని ఆ రోజు తిరస్కరించిన మోడీ తిరిగి ఆయనే బీహార్ ఎన్నికల కోసం కులగణన చేపట్టాడంటే ఈరోజు వాళ్ళ రాజకీయంగా ఎలా దివాళా ఎత్తారో బీజేపీ అర్థమవుతుంది. ప్రపంచ కార్మిక వర్గ నేత దోపిడీ లేని సమాజాన్ని సృష్టించేదానికి ప్రపంచ మానవాళికి ఇచ్చినటువంటి సిద్ధాంతకర్త, కమ్యూనిస్ట్ మేనిఫెస్టోకి మరి మార్గదర్శకులు కార్ల్ మార్క్స్ యొక్క జయంతి సందర్భంగా జోహార్లు అర్పిస్తూ, మార్క్స్ ప్రపంచ మానవులందరూ క్షేమంగా ఉండాలి, ప్రపంచ మానవులందరూ ఈ సమాజంలో, విశ్వంలో ఉన్నటువంటి ప్రకృతి వనరులన్నీ సమంగా
పొందే విధంగా రాజ్యాలు ఉండాలి. అటువంటి రాజ్యాలు కార్మిక వర్గ రాజ్యంలో సాధ్యమవుతుంది. ఆ రాజ్యాలని సాధించుకున్నప్పుడే ప్రపంచవాలి ఉన్నటువంటి అందరికీ విద్య కానీ, వైద్యం కానీ, ఉండడానికి ఇల్లు కానీ, లేదు ఉపాధి అవకాశాలు కానీ, స్త్రీ పురుషుల మధ్య అసమానతలు లేని రాజ్యం కానీ, వివక్షత లేని రాజ్యం కానీ సాధ్యమవుతుంది. యుద్ధాలు లేని, అలాగే ఉన్మాదాలు లేని రాజ్యం సాధ్యమవుతుందని ఆయన ప్రపంచానికి ఇచ్చారు. ఆ సందేశాన్ని అనేక దేశాల్లో ఆచరణలో చూపిస్తున్నారు. ఇప్పటికే 175 కోట్ల మంది ప్రజలు అటువంటి సోషలిస్ట్ వ్యవస్థని ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తున్నారు, పురోగమిస్తున్నారు. 6 ఏళ్లుగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పనిచేస్తున్న తాము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలని, పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు అలంకార్ ధర్నా చౌక్లో ధర్నా కొనసాగిస్తున్నారు. ధర్నాలో 26 జిల్లాలకు చెందిన హెల్త్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని, 2 ఏళ్లుగా జీతాల విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయుష్మాన్ భారత్ నిబంధన ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలన్నారు. పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని, ఈపీఎఫ్ను పునరుద్ధరించాలని, క్లినిక్ బకాయిలు వెంటనే చెల్లించి క్రమబద్ధీకరించాలని కోరారు. ఎమ్మెల్యేహెచ్పీల ఒక అసోసియేషన్ స్టేట్ సెక్రటరీని. మీడియా మిత్రులారా, మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో ఉన్నటువంటి విలేజ్ హెల్త్ క్లినిక్లో పనిచేస్తున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అందరూ వాళ్ళ న్యాయమైన డిమాండ్ల కోసం, ఆర్థికేతర న్యాయమైన డిమాండ్ల కోసం ఈ రోజున రోడ్డు ఎక్కి కడుపు మండి ఈ రోజున రోడ్డు ఎక్కేసి వాళ్ళ ఒక డిమాండ్ల సాధన కోసము ఈ సమ్మెలు చేస్తూ ఉంటారు. ఈ రోజుకి కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన లేకపోగా మన గౌరవ హెల్త్ మినిస్టర్ గారు మీరెంత, మీ బతుకెంత అన్నట్లు, మీ జాబులు ఎంత, 500 కోట్లు మిగులుతాయి, మీ జాబులు తీసేస్తామని ఒక మహిళా ఉద్యోగులు ఈ రోజున రాష్ట్రంలో ఈ 10,000 మందిలో 8,500 మందికి కేవలం మహిళా ఉద్యోగులు ఉన్నారు. ఆ మహిళా ఉద్యోగులు, అయ్యా మాకు గత 2 ఏళ్ళుగా జీతాలు రావడం లేదు ప్రాపర్గా, అయ్యా మాకు వచ్చే జీతాలలో కోతలు విధిస్తూ ఉన్నారు, అసలు ఆ ఇన్సెంటివ్స్ 15,000 కూడా వేయకుండా ఉన్నారు, ఎందుకు కట్ అవుతున్నాయో కూడా మాకు అర్థం కాలేదని మీకు అడిగే ప్రయత్నం చేస్తే మీ జాబులు తీసేస్తాము, మీకు మీ వల్ల ఉపయోగం లేదు, మిమ్మల్ని కాకపోతే ఏఎన్ఎం గారిని పెట్టుకొని చేస్తాము, ఆశా గారిని పెట్టుకోమని చేస్తామని చాలా బెదిరింపు ధోరణిలో మాట్లాడి నీచంగా మాట్లాడుతున్నాడు. విచక్షణ రహితంగా కూడా మాట్లాడడం జరిగింది. సో మేము దానికి చాలా బాధపడతా మన గౌరవ హెల్త్ మినిస్టర్ గారికి ఈ యొక్క మాటలు ఏదో మాట్లాడినారో మేము రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ తరఫున మేము చాలా బాధపడతా ఉన్నాం సార్. గత నెల 15వ మీడియా మిత్రులందరికీ నమస్కారాలండి. నా పేరు ఎన్ భవ్యభారతి. నేను రెడ్డిగూడెం పిహెచ్సిలో సిహెచ్ఓగా వర్క్ చేస్తున్నానండి. గత నెల 15వ తారీఖు నుంచి మేము ఈ నిరసన స్టార్ట్ చేసామండి. ఫస్ట్ ఆన్లైన్ సేవలన్నీ ఆపేసాము, ప్రజలకు సర్వీసులు ఇచ్చాము. మొన్న 24వ తారీఖు నుంచి మాత్రం మేము ఈ నిరసన ఇలాగ ధర్నాకి కూర్చున్నామండి. ఏదైనా కూడా మేము శాంతియుతంగానే చేస్తున్నాము, ఎక్కడ కూడా మేము ఆందోళన కార్యక్రమాలు చేయట్లేదు. అయినా సరే గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. మొన్న హెల్త్ మినిస్టర్ గారు మాట్లాడిన మాటలు మమ్మల్ని అయితే చాలా బాధగా అనిపించినాయండి. ఎంత బాధ అనిపించిందంటే, మీకు ఇంతకుముందు మీకు వేరే బయట చేసుకున్నట్లయితే మీకు 12,000 జీతం మాత్రమే వచ్చేదనే మాట మేము జీర్ణించుకోలేకపోతున్నామండి. అదేవిధంగా మీరు 3 నుంచి 4 గంటలు మాత్రమే డ్యూటీలో ఉంటున్నారనే మాట అసలు మేము తట్టుకోలేకపోతున్నామండి. మేము చాలా బాధపడ్డామండి. ఆడబిడ్డలమండి, రోడ్ల మీద కూర్చుంటున్నాం, మేము ఎండకు ఎండుతున్నాం, వానకు తడుస్తున్నాం, అయినా సరే మా వైపు చూడట్లేదు, మా మీద ఎందుకు జాలి కలగట్లేదు మీకు? మేము సర్వీసులు చేసి కదా మేము పని చేసి అడుగుతున్నాము, పని చేయకుండా అడగట్లేదు. లేదా ఇంతకుముందు ఎవరికి ఇవ్వని మేము అడుగుతున్నామా? అన్ని న్యాయమైన డిమాండ్లే కదండి అడిగేది. ఇంతకుముందు ఎవరికి మాకు చేయండి అని మేము కోరుకోవట్లేదు. 6 సంవత్సరాల తర్వాత రెగ్యులరైజేషన్ చేస్తామన్నారు, అది చేయండి అయ్యా అని అడుగుతున్నాము. 23% హైక్ మాతో పాటు మీరు ఎన్హెచ్ఎం అని చెప్పారు. ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ అందరికీ కార్పొరేట్ల దోపిడీ, పాలకుల అవినీతి ఫలితంగానే ప్రజలపై భారాలు పడుతున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు స్పష్టం చేశారు. విద్యుత్ భారాలు, స్మార్ట్ మీటర్లు వంటి అవినీతి ఒప్పందాల రద్దుకై సిపిఎం ప్రజా ఉద్యమం చేసిందని వెల్లడించారు. మాట తప్పి కూటమి ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని స్పష్టం చేశారు. లెనిన్ సెంటర్లో విద్యుత్ భారాలు, స్మార్ట్ మీటర్లు వంటి అవినీతి ఒప్పందాల రద్దుకై సిపిఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు డి కాశీనాథ్ తదితర నేతలు పాల్గొన్నారు.
చేస్తామన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ పేరుతో కూటమి ప్రభుత్వం దోపిడీ చేస్తోందన్నారు. అవినీతి అడ్డగోలు అదాని సోలార్ విద్యుత్ ఒప్పందం రద్దు చేయకపోగా మరింత భారం మోపే యాక్సెస్ ఒప్పందానికి ఆమోదం తెలపడం ప్రమాదకరమన్నారు. వైసీపీ దారిలో ప్రయాణిస్తున్న కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట తప్పి కూటమి ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం నిరంతర పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగా నేడు లెనిన్ సెంటర్లో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 7వ తేదీన విజయవాడ విద్యుత్ సౌదా వద్ద నిరసన లక్షలాది సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు కె దుర్గారావు, వై సుబ్బారావు, ఝాన్సీ లక్ష్మణకొండ, కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం రాష్ట్ర ప్రజలని కరెంటు ఛార్జీల విషయంలో దగా చేసింది, మోసం చేసింది, నమ్మక ద్రోహం చేసింది. గత ప్రభుత్వంలో 32,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచారు. మేము వస్తే బాధుడు ఆపేస్తాం, ఛార్జీలు 5 ఏళ్ళు పెంచాం, ఇంకా తగ్గిస్తామని కూడా మాట చెప్పారు. కానీ 10 నెలలు గడిచే లోపే 15,485 కోట్ల రూపాయలు కరెంటు సర్దుబాటు ఛార్జీల పేరుతో భారం వేశారు. 4 రకాల సర్దుబాటు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇదంతా పూర్తిగా చట్ట విరుద్ధమైనటువంటిది. ఒక్కొక్కరికి బిల్లులు డబల్ అయిపోయినాయి. దీనికి సంబంధం లేదు మాకు అన్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు అధికారంలో ఉండగా సర్దుబాటు ఛార్జీలు వేసి మీకు సంబంధం లేదని ప్రజలను మోసం చేయటం ఏంటి? ఎందుకు కట్టాలి బిల్లులు? ఇదొకటే కాదు, విద్యుత్ సుంకం పేరుతో చిన్న మధ్యతరగతి వ్యాపార సంస్థలతో సహా యూనిట్కి 6 పైసలు గతంలో వసూలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏకంగా దాన్ని 6 పైసల నుండి 100 పైసలకు రూపాయికి పెంచారు. 1,000 కోట్ల రూపాయలు భారం పడుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు దీన్ని విమర్శించారు, అధికారంలో రాగానే మాట మార్చేశారు. ప్రతి ఒక్కళ్ళు ప్రతి నెల ప్రభుత్వానికి 500 నుండి 2,000 రూపాయలు అదనంగా బడా కంపెనీల కోసం జనమే కడుతున్నారు. ప్రభుత్వానికి జనం దగ్గరే వసూలు చేస్తున్నారు మీరు. దీనికి ముఖ్యమైన కారణం బడా కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలే. దానికి తోడు ప్రభుత్వంలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత కుల విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు ఆరోపించిన లిబరేషన్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్. అకాల వర్షాలతో పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం. తుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలి, కొనడం లేదనే మాట రాకూడదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కేసినేని చిన్నిపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు నేతి ఉమామహేశ్వర ఆరోపణలు. సోషల్ మీడియా వేదికగా విచారణ జరపాలని కోరిన ఎంపీ కేసినేని నాని. ఇవి ఇప్పటివరకు కనబడిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.